హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏళ్ల తరబడి మన ఫేస్ మీద ఉన్నటువంటి మంగు మచ్చలు, నల్ల మచ్చలు ఏదైనా సరే మనకి ఈజీగా అయితే మనము రిమూవ్ చేసేసుకోవచ్చండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈరోజైతే మీకు మంచి టిప్నైతే షేర్ చేయబోతున్నాను. అదేవిధంగా మంచి ఫేస్ ప్యాక్ అనేది ఈ విధంగా తయారు చేసుకోవటం వల్ల మన ఫేస్ మీద ఉన్నటువంటి మంగే కాదండి, మొటిమల వల్ల వచ్చే మచ్చలు కూడా ఉంటాయి కదా, ఆ మచ్చలు కూడా మనకి ఈజీగా అయితే తొలగిపోతాయి. అది ఎలాగా అంటే ఇక్కడైతే చూద్దాము. ముందుగా అయితే నేను ఇక్కడ ఇంత సైజు బెల్లం ముక్కనైతే తీసుకుంటున్నాను. మన ఇంట్లో అయితే బెల్లం అనేది తప్పకుండా ఉంటుంది. మనము ఏదైనా స్వీట్స్లో యూస్ చేయడానికి వాడుతూ ఉంటాము. లేదు అనుకుంటే మన ఇంట్లో పిల్లలకి పాలలో అయినా సరే ఈ విధంగా బెల్లంని అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా. బెల్లం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది కదా. ఇక్కడ ఈ విధంగా ఇంత ముక్కని బెల్లం తీసుకున్న తర్వాత ఈ విధంగా మనము పౌడర్ లాగా అయితే చేసుకొని ఒక బౌల్లోకి ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లోకి ఈ విధంగా పౌడర్ లాగా చేసుకున్నటువంటి బెల్లంలోకి ఇక్కడ నేను లెమన్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ లెమన్లో మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఫేస్ మీద ఉన్నటువంటి మచ్చల్ని ఈజీగా క్లీన్ చేయడంలో మనకి లెమన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా లెమన్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సీడ్స్ అనేది ఏమీ లేకుండా మనము సీడ్స్ అన్నీ కూడా తీసేసుకొని ఈ బెల్లంలో ఈ విధంగా అయితే నేను లెమన్ అయితే పిండుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనకి ఎక్కువగా జ్యూస్ అయితే ఏం పట్టదండి, కొంచెం అయితే పడుతుంది. ఇక్కడ మనకి బెల్లం కూడా కరిగిపోతుంది కాబట్టి వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ విధంగా ఒక హాఫ్ లెమన్ పిండుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే బెల్లంలోకి మనము ఈ విధంగా లెమన్ అయితే పిండుకున్న తర్వాత ఇది మొత్తం కూడా మనకి బెల్లం అనేది కరిగిపోయేటట్టుగా ఈ విధంగా అయితే స్పూన్ తీసేసుకొని మీరైతే అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి మళ్ళీ మనము మరొక ఇంగ్రీడియంట్ అయితే ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనము మరొక ఇంగ్రీడియంట్ అయితే వేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా బెల్లము అదే విధంగా లెమన్ జ్యూస్ అంతా కూడా మనకి కరిగిపోయేటట్టుగా ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి బెల్లం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అదేవిధంగా లెమన్ వల్ల కూడా మనకి చాలా యూస్ఫుల్గా అయితే మన ఫేస్ మీద చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మనము బయట షాపుల్లో తెచ్చేసి రకరకాల క్రీమ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా రకరకాల క్రీమ్స్ అన్నీ కూడా యూజ్ చేసే కన్నా అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఫేస్ మీద మన ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవటం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా ఉంటాయి కాబట్టి ఈ విధంగా అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే మీరు ఇలా రెమెడీస్ అయితే మీరు తయారు చేసుకొని మన ఫేస్ మీద అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇందులోకి కోల్గేట్ పేస్ట్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఏ పేస్ట్ అయినా సరే మీరు ఈ విధంగా అయితే యూజ్ చేసుకోండి. కొంచెం ఘాటుగా లేకుండా ఉంటుంది కదా, అలాంటి పేస్ట్ని అయితే యూజ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ని వేసిన తర్వాత దీంట్లోకి నేను అలోవెరా జెల్ని కూడా యూజ్ చేస్తున్నాను. చూసారు కదండి, ఇవన్నీ కూడా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఈ విధంగా అయితే ఫేస్ ప్యాక్ అనేది తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఇందులోకి ఇవి వేసుకొని ఈ విధంగా అయితే మొత్తం కూడా కలిసేటట్టుగా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మనము అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి లాస్ట్ వన్ వచ్చేసి మరొక ఇంగ్రీడియంట్ అయితే వేసేసుకుందాము. ఇక్కడ చూసారు కదండి, బియ్యపిండి. మన ఇంట్లో తప్పకుండా బియ్యపిండి అనేది ఉంటుంది కదా, దీంట్లో మనము స్నాక్స్లోకి పిల్లలకి ఇలా బియ్యం పిండితోటి ఏదో ఒక రెసిపీస్ అయితే చేసి పెడుతూ ఉంటాం కదా, అలా బియ్యపిండిని కూడా మీరు ఈ విధంగా అయితే యూజ్ చేసుకున్నట్లయితే మన ఫేస్ మీద చాలా బాగా వర్కౌట్ అయితే అవుతుందని. బియ్యపిండి వల్ల మన ఫేస్ మీద ఉన్నటువంటి ట్యానే కాదు మచ్చలంతా కూడా మనకి ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది బియ్యపిండి వల్ల. అయితే ఈ విధంగా ఒక స్పూన్ అయితే బియ్యపిండిని వేసేసుకొని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకొని మీకైతే ఎంత సరిపోతుంది అనుకుంటారో చూసుకొని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి. చూసారు కదా, కొంచెం లూజ్గా ఉంది అనేసి మరి కొంచెం అయితే నేను ఈ విధంగా దీంట్లోకి బియ్యపిండిని అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా మీకు గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం అయితే రోజ్ వాటర్ను కూడా వేసుకొని ఈ విధంగా అయితే మీరు మిక్స్ చేసుకోండి. కొంచెం పల్చగా వచ్చేటట్టుగా మిక్స్ చేసుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మన ఫేస్ మీద మనము ప్యాక్ అయితే అప్లై చేసుకుంటే మన ఫేస్ మీద ఉండేటట్టుగా మనమైతే ప్యాక్ని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే చూసారు కదండి, చేతికి పట్టుకుంటే మనకి చాలా స్మూత్గా ఉంటుంది. చేతికి మనకి ఈ విధంగా మన ఫేస్ మీద అప్లై చేసుకోగానే మన ఫేస్కి అదే విధంగా ఉండేటట్టుగా అయితే మనము ప్యాక్ అనేది తయారు చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేనైతే
హ్యాండ్కి అయితే అప్లై చేసుకొని చూపిస్తున్నాను. ఫస్ట్ మీరు చూడండి, హ్యాండ్ అప్లై చేయకముందు ఏ విధంగా ఉంది, తర్వాత మనం అప్లై చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంది అనేసి కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నేనైతే ఈ విధంగా చేతి మీద ఈ విధంగా అయితే మొత్తం కూడా నేను అప్లై చేసుకున్న తర్వాత మనము ఇది బియ్యపిండి కాబట్టి కొంచెం మసాజ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం మనకి స్క్రబ్ లాగా అయితే పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే మనము ఫేస్ ప్యాక్ అనేది మన ఫేస్ మీద పైనుంచి వేసుకోకుండా కింద నుంచి అయితే మనకి వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే వేసుకొని కింద నుంచే మీరు రౌండ్ సర్క్యులర్ మోషన్లో మీరైతే కాసేపు ఒక 2-3 మినిట్స్ పాటు అయితే మసాజ్ చేసుకోండి. ఈ విధంగా మసాజ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఫేస్ని అదే విధంగా వదిలేసిన తర్వాత మీరు పూర్తిగా చల్లటి వాటర్ ఉంటాయి కదండి, ఆ చల్లటి వాటర్ తోటి ఈ విధంగా ఫేస్ మీద మీరైతే క్లీన్ చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరు ఒక 1 అవర్ 2 అవర్స్ పాటు సోప్ అయితే అప్లై చేసుకోకుండా ఈ విధంగా నార్మల్ ప్లెయిన్ వాటర్ తోటి వాష్ చేసుకొని తర్వాత మీరు సోప్ పెట్టేసుకోండి. ఒక 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత సోప్ పెట్టేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ విధంగా అప్లై చేసిన తర్వాత వాటర్తో వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు మీకు హ్యాండ్ అనేది చూపించాను కదా ఏ విధంగా ఉంది అనేసి, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేసి చూపిస్తున్నాను. చాలా బాగా వర్కౌట్ అయ్యిందండి. మీకు ఇంకా నీట్గా అయితే కనబడకపోవచ్చు, నాకైతే చాలా నీట్గా కనబడుతుంది. ఒకసారి చూడండి, మీకు కూడా కనబడుతుంది. చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా మీరు డైలీ అయితే ప్యాక్ అనేది అప్లై చేసుకొని, డైలీ వీలు కుదరదు అనుకున్నట్లయితే డే బై డే 2 డేస్కి ఒకసారి అయినా సరే మీరు ప్యాక్ని అయితే అప్లై చేసుకోండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.